నమస్తే. ఈరోజు ఇంకో కథతో మీ ముందుకొచ్చాను. ఒక క్యాబ్లో విమానాశ్రయానికి బయలుదేరాడు ఒక మనిషి. క్యాబ్ సరైన ట్రాక్లోనే పోతుంది. పక్కనున్న పార్కింగ్ ప్లేస్ నుండి ఒక కారు సర్రన ఈ కార్ ముందుకు వచ్చింది. మా క్యాబ్ డ్రైవర్ వేగంగా బ్రేకులు వేసి ఆ కారుకు తగలకుండా తప్పించుకున్నాడు. ఆ కార్ డ్రైవర్ పెద్దగా తిడుతూ కేకలు వేస్తున్నారు. మా క్యాబ్ డ్రైవర్ చిన్నగా నవ్వుతూ చేయి ఊపుతూ ముందుకు సాగిపోయాడు. నాకు ఆశ్చర్యం వేసి, నువ్వు అతన్ని ఎందుకు వదిలేశావు? క్షణంలో కారు తుక్కుతుక్కై మన ప్రాణాలు పోయేవి కదా. ఆ డ్రైవర్ చెత్తబండి సూత్రం అనే పాఠం నేర్పించాడు. అదేంటంటే, చాలామంది చెత్తబండి లాంటి వాళ్ళు ఎప్పుడూ నిరాశ, నిస్సహాయత, కోపము, ఉక్రోషము వంటి చెత్త భావోద్వేగాలను మోస్తూ ఉంటారు. అలాంటి చెత్త నిండిపోతున్న దాన్ని ఎవరో ఒకరి మీద పోయాలి. మనం దాన్ని సీరియస్గా తీసుకోవడం అవసరమా? ఒక చిరునవ్వు నవ్వి చేయి ఊపి వెళ్ళిపోతే మంచిది కదా. ఆ చెత్తను మనం తీసుకోవడం, దాన్ని మన భార్య పిల్లల మీద చూపించడం, మన వాళ్ళ మీద, ఇతరుల మీద దేనికి చూపించడం? నిజానికి విఘ్నులైన వారు తమ రోజును ఇటువంటి చెత్తబండ్లు గుద్దేయకుండా జాగ్రత్త పడతారు. జీవితం చాలా చిన్నది. దాన్ని చీకు చింతలతో గడపడం అవసరమా? మీతో మంచిగా ఉండే వారిని ప్రేమించండి. సరిగ్గా ప్రవర్తించిన వారిని క్షమించి వదిలేయండి. అదే ఈ సూత్రం. మీకు ఇందులో ఏం నచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.